సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అధికారంలోకి వచ్చాక ఒక్కో శాఖపై సీఎం చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ శాఖల లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం దేవాదాయ శాఖపై సీఎం సమీక్ష కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే దేవాలయాల్లోని అర్చకులకు శుభవార్త చెప్పారు ఆయన. భక్తుల మనోభావాలకు ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశాంతత కోసం తమ బాధలు దేవుడితో చెప్పుకునేందుకు ఆలయాలకు వస్తారని, అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికి వస్తే 1-2 రోజులు అక్కడ ఉండే వాతావరణం కల్పించాలని అన్నారు. ఇకపై ఎక్కడ బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలని ఆలయ అధికారులకు సూచనలు చేశారు. పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పులను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని చెప్పారు. దేవాలయాల్లోని అర్చకులకు ఇకపై 15,000 రూపాయలు ఇవ్వాలని, ధూపదీప నైవేద్యాలకు ఇస్తున్న 5,000 రూపాయలను 10,000కు పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నాయ బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజీఎఫ్ కింద శ్రీవాణి ట్రస్టు నిధులతో జరిగే పనుల్లో ఇంకా ప్రారంభం కాని పనులు వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రసాదంలో నాణ్యత ఉండాలని, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని, పరిశుభ్రత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం, పంచగ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు.